Dear viewers, good afternoon to all of you. Today, I would like to deal with an important pronoun, that is reciprocal pronoun. అంటే మ్యూచువల్గా ఒక పని జరుగుతూ ఉంటుంది అనమాట, ఒకరికి. ఇందులో ఈచ్ అదరు వన్ అనదర్ అని ఉన్నాయి. 2 persons ఆర్ థింగ్స్ అయితే ఈచ్ అదరు, మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్ అయితే వన్ అనదరు. పరీక్షల్లో బల్లెడుతుంటాడు ఇది. ఎగ్జాంపుల్ చూడండి, ద 2 brothers హెల్ప్డ్. ఎవరికో కాదు, వాళ్ళకు ఒకరికే, ఈచ్ అదర్. వీ షుడ్ రెస్పెక్ట్ వన్ అనదర్. మనం అంటే ఏంది, ఇద్దరు కంటే ఎక్కువ అని అనుకున్నప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ద అబవ్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ యాజ్ దే డినోట్ ఏ మ్యూచువల్ ఆర్ రెసిప్రోకల్ రిలేషన్షిప్. మ్యూచువల్ అని, రెసిప్రోకల్ అంటే. తర్వాత పొసెసివ్ కేస్ ఆఫ్ ది అబౌవ్ టు. వీటిని పొసెసివ్ కేసులో ఎలా వాడతారు? ఇవి ఫ్రేజ్ కదా, వీటికి చివరిలో అపాస్ట్రఫీ వాడండి. ద 2 brothers borrowed ఈచ్ అదర్స్ బుక్స్. అంతే. ఎక్కువగా అయితే వన్ అనదర్స్ బుక్ అంతే. ఆల్ ది స్టాఫ్ మెంబర్స్ ప్రైజ్డ్ వన్ అనదర్స్ సక్సెస్. అది ఒక క్లాసిఫికేషన్. ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ తర్వాత కూడా ఇటు వాడుకోవచ్చు. దే వర్ సర్ప్రైజ్డ్ ఎట్ ఈచ్ అదర్స్ బిహేవియర్. ఒకరు విచిత్రంగా బిహేవ్ చేసుకున్నారని అర్థం అనమాట. సర్ప్రైజ్ అయ్యారు. ఇక అబ్జర్వ్ చేయండి, 1-4 సార్లు చదవండి. ఈ పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో భలే ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉంటారు. ఇద్దరికైతే ఈచ్ అదర్ అనండి, ఒక పని ఒకరికొకరు చేసినప్పుడు. ఇద్దరికి మించితే వన్ అనదర్ అనండి. వీటిని పొసెసివ్ కేసులో ఎలా వాడాలి, ప్రిపోజిషన్ తర్వాత ఎలా వాడాలి అనేది ఇక్కడ వరకే. ఇది డిస్ట్రిబ్యూటివ్ సంబంధించి. ఇది బాగా మనసులో ఉంచుకోండి. తర్వాత నేను చాలా ఇంపార్టెంట్ అయింది, కాంప్లెక్స్ సెంటెన్స్తో రిలేట్ అయ్యేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ గురించి నేను మాట్లాడబోతున్నా. కొంచెం ఇంట్రెస్ట్గా అయినండి. తర్వాత ఎపిసోడ్లో అది వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.